పరిచర్య విధానములు కావచ్చు, మనకిచ్చినటువంటి ఆజ్ఞలు, విధులు, కట్టడలు అన్ని హెచ్చరిస్తున్నాడు. మనం దేవునికి ఎలా ఉన్నాము, మన పరిచర్య ఎలా ఉంది అనేటువంటి మాటను హెచ్చరిస్తున్నాడు. తీర్పు తీర్చినప్పుడు కొలతలు గాని, తూనీకలు గాని, పరిమాణములు గాని మీరు అన్యాయము చేయకూడదు. దేవుని సేవ చేస్తున్న మనము, దేవుని కుటుంబంగా ఏర్పాటు చేయనటువంటి మనము, అందుకే మొదటిలో 2 వచనాలు హెచ్చరించడం జరిగింది. ఆయన దోషములను క్షమించాడు. ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో మన దోషములను క్షమించాడు. అక్కడ నుండి మన క్రియలను, మన స్థితిగతులను, మన పరిస్థితులను ఎరిగి ఉన్నాడు కనుక ఆయన మనల్ని చూస్తున్నాడు కనుక ఆయన విధులను, ఆయన కట్టడలను మనం అనుసరించి ఆ త్రాసులో మనం ఉన్నామా లేదా అని మనం భక్తిలో హెచ్చరించుకోవాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు చదువుకుందాం. అల్పులైన వారు వట్టి ఊపిరి వారు, గనులైన వారు మాయాస్వరూపులు త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలత్కారమందు నమ్మిక ఎంచుకొడి, దోచుకునుడి చేత గర్వపడకుడి. ధనము ఇచ్చును దాన్ని లక్ష్య పెట్టుకుడి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు కాగా కృపచూపుడియు నీదే. దేవుడు మనకు కృప చూపాలి అంటే ఇక్కడ మనకు హెచ్చరిస్తుంది. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు. ఈరోజు మనము దేవుని పనిచేస్తున్న గనులుగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే మనలో మాయలు ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు. త్రాసులో తేలిపోటట్లుగా ఉండకూడదని హెచ్చరిస్తున్నాడు. మనలో ఊపిరున్నది వట్టి ఊపిరి కాదని హెచ్చరిస్తున్నాడు. నమ్మకం కలిగి ఉండాలని హెచ్చరిస్తున్నాడు. అయితే 12వ వచనములో మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు. ఇప్పుడు పరిచర్య అభివృద్ధి కాలేదు అంటే మన క్రియలు దేవునికి ఇష్టము లేయో ఉన్నాయో మనకు అర్థమవుతుంది. మన కుటుంబం అభివృద్ధి అవుతుందంటే, అభివృద్ధి కాలేదు అంటే మన యొక్క స్థితిగతులు, పరిస్థితులన్నీ దేవుడు చూస్తున్నాడు గనక దేవుని ఆశీర్వాదాలు మనకు వస్తాయి. అయితే దావీదును దేవుడు ప్రేమించాడు, కృప చూపాడు కనుకనే గొర్రెలు కాచుకుంటున్నటువంటి దావీదును ఆ హృదయ ఆలోచన చూశాడు. హృదయంలో పరిశుద్ధత ఉంది గనక సింహాసనం మీద రాజుగా నియమించాడు. ఆ హృదయంలో కల్మషం అనేది రాకోకుంటే ఆయన రాజు అయ్యాడు. కల్మషం ఉండింటే రాజు అయ్యేటువంటి వాడు కాదు. 19 దశాబ్దాలు దావీదు కుటుంబాన్ని దేవుడు కృప చూపాడు. తర్వాత ఏమైంది? కృప చూపలేదా అంటే 19 దశాబ్దాల వరకే దేవుడు కృప చూపాడు. తర్వాత త్రోవ తప్పినట్ల మనం హెచ్చరిస్తుంది. అందుకే మనం దేవుని యొక్క సేవలో మనకు త్రాసు వేయబడినది. కుటుంబంలో అయినా మన భక్తులు అయినా మనకు ఒక త్రాసు వేయబడింది. యోబు గ్రంథము 31వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుకుందాం. పేజ్ నెంబరు 442. న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచును గాక. చదవండి సార్. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనస్సు నా పనులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటినది పెరిగి వేయబడును గాక. నేను హృదయమును పరస్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారమున నేను పొంచిన ఎడల, నా భార్య వేరొకను తిరుగులు విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. అయితే మనలో ఉన్న ప్రవర్తన ఇక్కడ హెచ్చరిస్తుంది. 7 నుంచి మనం 10 వచనాల్లో మనకు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటిది అంటే, త్రాసులో మనము ఆయన తూచినప్పుడు త్రోవ నడిచినామా, త్రోవలో ఉన్నామా అనేది, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, సంచరించిన ఎడల, మన యొక్క మనస్సు సంచరించడానికి, మన మనస్సు ఆయన ఆజ్ఞలను, విధులను అనుసరించి నడుచుకోకపోతే మనం ఏమైతామో కూడా దేవుని యొక్క వాక్యము
హెచ్చరిస్తుంది. అందుకే 8వ వచనములో, నేను విత్తిన దానిని వేరొకడు భుజించును గాక, నేను నాటిన దాన్ని వెలికి వేయబడును గాక. ఈరోజు నాటినది ఒకరు, ఇత్తినది ఒకరు అని అంటున్నాడు. నువ్వు నాటినది నువ్వు తిన్నప్పుడు నీకు రుచి వస్తుంది. అంటే నీ సేవలో నీ కుటుంబం అభివృద్ధి కాలేకపోతే, నువ్వు నాటినటువంటి విత్తనము, బీజనము, దేవుని వాక్యము నీలో ఎలా ఉందో కూడా మనలో ఎలా ఉందో కూడా మనకి హెచ్చరిస్తుంది. దేవుని యొక్క వాక్యములో, నేను హృదయమున పరాస్త్రీని మోహించిన ఎడల నా పొరుగు వాని ద్వారమును నేను పొంచి ఉన్నాను. ఇప్పుడు ఎప్పుడైతే మన హృదయములో ఏదైనా కావచ్చు, అందుకే ఒక స్త్రీని విధంగా హెచ్చరిస్తున్నాడు. దైవ సేవకుడు కావచ్చు, దేవుని యొక్క కుటుంబం, స్త్రీని సిరిని ఈ రెండింటికి దూరంగా ఉన్నప్పుడు మనము దీవెనలు పొందుకుంటాము, త్రాసులో కరెక్ట్ గా ఉంటామని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. భ్రంగతాసును యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. అహంకారము వెంబడి అవమానము వచ్చును. వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ద్రోవులను మూర్ఖ స్వభావమును వారిని పాడు చేయును. చదవండమ్మా. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును. యథార్థవంతుల నీతి వారి మార్గమున సరళము చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును. చాలమ్మ గారు, ఇక్కడ మనకు భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. అయితే మన దోషములు క్షమించబడ్డాయి గనక, మన క్రియలను ఎరుగుతున్నాడు గనక, మనము నీతిమంతులము, మన తండ్రి నీతిమంతుడు గనక మనం నీతిమంతులుగా ఉన్నాం. దొంగ త్రాసులో మనము ఉండకూడదు. సరైనటువంటి గుండు ఆయనకి ఇష్టము. సరైనటువంటి గుండు లేకనే ఆమోసుకి దర్శనం ఇచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరించాడు. ఈరోజు నీవు నేను, మన కుటుంబము, మన పరిచర్య, మన బ్రతుకులు, మన సేవా జీవితములు సరైనటువంటి గుండులో, సరైన త్రాసులో మనం ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. వినయము అనేది మనలో ఉన్నదా లేదా గమనించుకోవాలి. యథార్థత అనేది మన దగ్గర ఉందా లేదా అని మనం ఒకసారి హెచ్చరించాలా. అయితే ఉగ్రత దినమందు ఆస్తులు అక్కర్లు ఏంటివి పనికిరావు. అయితే నీ నీతి మాత్రమే పనికొస్తుంది. నీతి మరణము నుండి రక్షించును. నీతిగా మనం ఉన్నామా లేదా? మన తండ్రి నీతిమంతుడు గనక, నీతిమంతుని సంతానము కలిగి మనం ఉన్నప్పుడు ఆయన త్రాసులో మనం ఉంటాము, ఆయన మార్గములో మనం ఉంటామని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయములో 11వ వచనం ఒకసారి చూసుకుందాం. న్యాయమైన త్రాసును, తూనిక రాళ్లను యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుళ్ళన్నీ ఆయన నియమించాను. చాలమా. న్యాయమైన త్రాసును, తూనికరాలను యెహోవా యొక్క ఏర్పాటులు, సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించును. ఇక్కడ మనకి సంచిలో ఉన్నటువంటి గుండ్లన్నీ చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ సంచి అనేటువంటిది ఏంటంటే ఒక మందసముగా మనం చూసుకోవచ్చు. మందసములో మనం ఎలా కలిగి ఉన్నాం, బలిపీఠం దగ్గర ఎలా కలిగి ఉన్నాం, కుటుంబంలో ఎలా కలిగి ఉన్నాం, ప్రవర్తనలు ఎలా కలిగి ఉన్నాం, సమాజంలో ఎలా కలిగి ఉన్నాం. ఆ యొక్క సంచి బయట కనపడుతుంది కానీ సంచి లోపల ఉన్నటువంటి వస్తువులు మాత్రం కనపడవు. అంటే మనము సమాజంలో బహిరూపాన్ని ధరించి ఉన్నామా, అంతర్ పురుషుడు ఎరుగుతున్నాడని ఆయనకి ఇష్టమైనటువంటి సమాజములో ఆయనకి ఇష్టంగా మనం నడుస్తున్నామా? బాహ్య పురుషుడు, అంతర్య పురుషుడు అంటే దేవుడు శరీరానుసారాన్ని కాదు, హృదయాన్ని చూస్తాడు. దేవుడు హృదయాన్ని చూసినప్పుడు ఆయన పరిస్థితులు, ఆయన క్రియలు, ఆయన అన్ని నిన్ను నన్ను ఎరుగుతున్నాడు గనక అంతర్య పురుషుడు ఇష్టపడేటువంటి సేవ, ఇష్టపడేటువంటి త్రాసులో మనం ఉండాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనములో ఒకసారి మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 15వ వచనం. జనములు చేదు నుండి జారి బిందువుల వంటివి,
జనులు జారు త్రాసు బిందువుల వంటి వారు, ధూళి వంటి జనులు వారు. త్రాసు మీది ధూళి వంటి వారు. మనం చూసినాం, త్రాసు మీది ధూళి వంటి వాళ్ళం. అయితే ఎప్పుడు ఏ క్షణము ఈ లోక యాత్ర ముగిస్తామో తెలియదు. అయితే మనం ఎలా ఉన్నాం? జనములు చేదు నుండి జారు బిందువుల వంటివి. జారు బిందువులు. జనములు ఎలాంటి వారంటే యథార్థత ఉన్న వారి దగ్గర, నీతి ఉన్న దగ్గర, దేవునికి ఇష్టమైనటువంటి వారి దగ్గర ఎలాగంటే చేదు కలిగినటువంటి స్వభావాన్ని ధరించుకొని ఉంటారు. దానియేలు గ్రంథంలో మనం ఒకసారి చూసినట్లయితే, నీతిగా దానియేలు దర్యావేషు రాజు దగ్గర పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో అతని మీద చేదు ఏర్పాటు చేసుకొని ఒక ప్రార్థన చేస్తూ, రాజ్య పరిపాలనలో ఉంటూ, రాజుకు నమ్మకంగా ఉంటూ, నమ్మకత్వాన్ని దేవునికి ఇష్టకరంగా పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. అతన్ని సింహాల గుహలో వేశారు. అయితే సింహాలు ప్రార్థిస్తున్నాడు కానీ సింహాలు అతన్ని ముట్టలేదు. అవి కూడా మోకరించుకొని ఉన్నటువంటి విధంగా మనకు లేఖనం హెచ్చరిస్తుంది. సింహాలు బ్రతికించడానికి కారణం ఏంటంటే అది ఒక నీతి. నీతిగా మనం సేవ చేస్తే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. నీతిగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడని కూడా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. యెషయా గ్రంథంలో మనం చూసుకున్న ప్రకారము జనములు చేదు నుండి జారు బిందువుల వంటివి. అంటే చేదు ఎలాగా ఉంటుందో అటువంటి మనస్తత్వం కలిగినటువంటి జనాల మధ్య మనం ఉన్నాము కనుక మన సేవ ఎలా ఉండాలంటే త్రాసు మీద వేసినప్పుడు మనం కరెక్ట్ విధంగా ఉండే విధంగా దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు ఒకసారి చూసుకుందాం. దానియేలు గ్రంథం. కావున ఆయన యొద్ద నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసినదేమనగా మెనీ మెనీ టేకెల్ ఉపార్సన్. ఈ వాక్య భావం ఏమనగా, మినీ అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాని ముగించెను. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువగా కనపడుతుంది. పెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకును పారసీకులను ఇయ్యబడును. హల్లెలూయా. కానీ ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. మెనే మెనే టెకెల్ ఉపారిషన్ అనేటువంటి మాటలో మొదటి మాటలో మనకు అర్థం కనపడుతుంది, రెండవ మాటలో మనకు అర్థం కనపడుతుంది, మూడవ మాటలో మనకు అర్థం కనపడుతున్న విధంగా మూడవ మాటలో ఏమంటున్నాడంటే నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీయులకును వీయబడును. దేవుడిచ్చిన అభిషేకాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, దేవుడు ఒకనాడు సౌలుని ప్రేమించాడు. గాడిదలు పోయినటువంటి పరిస్థితులలో సమూయేలు ప్రవక్త ప్రార్థనలో కూర్చున్నప్పుడు, గాడిదలు పోయినాయని వెతుకులాడుకుంటూ వస్తున్నప్పుడు, సౌందర్యవంతుడుగా హృదయ శుద్ధుడిగా దేవుడు ఇష్టపడేటువంటి కుమారుడుగా సౌలు ఉన్నందుకు దేవుడు సమూయేలు ప్రవక్తకు దర్శనమిచ్చి రాజుగా ఏర్పాటు చేశాడు. కొద్ది దినముల తరువాత అదే సౌలుకి దురాత్మ పట్టడం ద్వారా అదే సౌలు దగ్గర నుండి అభిషేకాన్ని దావీదుకి ఇచ్చేశాడు. అదే దేవుని దగ్గర నుండి దురాత్మను సౌలుకు పంపించాడు. అయితే దేవుడిచ్చిన అభిషేకాన్ని మనము పొందుకునేటువంటి విధంగా ఎలాగున్నాం? మన దగ్గర నుండి అభిషేకం వెళ్తుందా? మన అభిషేకం పొందుకుంటున్నామా అనేటువంటిది మనకి హెచ్చరిస్తుంది. దేవుని యొక్క వాక్యము ఏంటిది హెచ్చరిస్తుంది అంటే, మనము ఆయన అభిషేకాన్ని పొందుకొని ఆశీర్వాదాలు పొందుకొని సేవా పరిచర్యలు, కుటుంబములు, సంఘములు, సమాజములు ఆయన నీతిని అనుసరించి ఆయన రాజ్యాన్ని కడుతున్నటువంటి విధంగా మనం ఉన్నామని మనకి హెచ్చరిస్తుంది. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలుకు రావడానికి ఏంటిదంటే దురాలోచన వచ్చేసింది. అదే ఒకప్పుడు సౌలును ప్రేమించినటువంటి దేవుడు సౌలు యొక్క క్రియలు సరిగా లేకపోవడం వల్ల దావీదుకి అభిషేకం వచ్చేసింది. అందుకే ఇక్కడ 3వ వచనంలో మనకు హెచ్చరిస్తున్న 3వ మాటలు ఏంటంటే, మాదీయులకును నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీలకును వీయబడును. అయితే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకున్న మనము
దేవునికి ఇష్టమైనటువంటి సేవా పరిచర్యలో నీతి కలిగి మనం ఆ యొక్క పరిశుద్ధతను, ఆ యొక్క అభిషేకాన్ని, ఆ యొక్క వరములను మనం పోగొట్టుకోకుండా ఆయన ఇష్టపడే బిడ్డగానే మనం ఉండాలనే దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అందుకే మనం 62వ కీర్తనలో 9 నుంచి 12 వచనాలు చూసుకున్నట్లయితే ఆయన మనల్ని ఎరుగును, మన క్రియలను ఎరుగును అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అయితే ప్రతిరోజు మనల్ని ఎరిగి ఉంటున్నాడు దేవుడు. కనుక ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చూసుకొని నా మాటలు ముగించుకుంటాను. తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువగాను చేసి దొంగత్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో మనము గోధుమను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకున్న వాళ్ళారా, దరిద్రులను వెండికి కొనట్లును పాదరక్షనిచ్చి బీదవారికి కొనట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండని విశ్రాంతి దినం ఎప్పుడు అయిపోవునో అని చెప్పుకున్న వారులారా, ఈ మాట ఆలకించుడి. 6వ వచనం ఒకసారి చదవండి అయ్య గారు. దరిద్రులను వెండికి కొన్నట్లును పాదరక్షలనిచ్చి బీదవారికి కొన్నట్లును చచ్చుధాన్యమును మనము అమ్ముదము రండిని విశ్రాంతి దినం ఎప్పుడైపోవునో అని చెప్పుకున్న వారులారా, ఈ మాట ఆలకించుడి. అయితే మనకు 5వ వచనములో హెచ్చరిస్తున్నటువంటి మాట, దేశమందు బీదలను మృంగివేయును, దరిద్రులను మాసివేయును కోరువారులారా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైతే పోవునో మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతి దినమున ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకొని వారులారా. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తున్న ప్రకారం ఏంటంటే, ప్రతి చెరువుకు ఒక తూము ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే చెరువు నిండి ఉంటుందో ఆ తూమును ఖచ్చితంగా ఓపెన్ చేసినప్పుడు ఆ చెరువు పక్కలో ఉన్నటువంటి గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, ఆ నీళ్ళల్లో కొట్టుకొని పోతుంది. కారణం ఏంటిదంటే, చెరువు నిండుతుంది అని తెలిసి చెరువు పక్కన కట్టుకొని ఆ ప్రాంతము బ్రతకొచ్చు కదా అనుకుంటున్నారు. కానీ ఏ క్షణము చెరువు నిండితే ఆ తూమెత్తితే వాళ్ళ కుటుంబాలతో సహా మరణం అవుతారనే విషయాన్ని మాత్రము తెలుసుకోలేకపోతున్నారు. అయితే మనము ఏ క్షణమైనా ఈ లోకయాత్ర ముగిస్తామో తెలియదు గనక ఈ లోకములో ఉన్న మనము ఆ చెరువు ఒడ్డున ప్రాంతము ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలు గ్రహించలేని సమయములో ఒకానొక రోజు ఆ చెరువు నిండిన తర్వాత తూమెత్తినప్పుడు ఆ పట్టణం ఎలాగ నాశనం అయిపోవునో ఆ రీతిగా మన బ్రతుకులో మనము ఎప్పుడు ఈ లోక యాత్ర ముగిస్తామో తెలియదు గనక మనము సరైనటువంటి అవగాహన కలిగి విధేయత కలిగి ఆయన త్రాసులో బ్రతికినట్లయితే, ఆయన త్రాసులో మనం నడుచుకున్నట్లయితే మనము పరలోక రాజ్యంలో ఉంటామని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు. దేవుడు తోడై ఉన్నప్పుడు మనము ఫలించగలుగుతాము, అభివృద్ధి కలుగుతాము, దేవుని యొక్క అడుగు జాడలో మనము ఉండగలుగుతాము. పరిశుద్ధ గ్రంథములో మనం కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆయనకి ఇష్టంగా ఉంటే మన పరిచర్య, మన కుటుంబం ఎలా ఉంటుందో దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. 37వ కీర్తన 24వ వచనం, ఆయన చెయ్యి పట్టుకొని ఉంటాడంట. అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక ఆయన చెయ్యి పట్టుకొని ఉంటాడు. నీతి ఎప్పుడైతే మనం ఉంటామో, త్రాసులు మనం ఎప్పుడైతే ఉంటామో మనల్ని చెయ్యి పట్టుకొని ఆయన పైకి లేవనెత్తుతాడు. ఒకవేళ పడిపోయినను కూడా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడంట. అందుకే పడిపోయిన వారిని లేవనెత్తడానికి, ఉద్ధరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చేసాడు. ఇరుకు సందులను ఒకవేళ మొర్రు పెడితే ఈ విశాలత స్థలం ఇస్తాడని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. యెషయా గ్రంథములో 3వ అధ్యాయం 7వ వచనములో చూసినట్లయితే యెహోషువతో మోషేతో మాట్లాడుతున్న ప్రకారం, మోషేకి తోడై ఉన్న ప్రకారం యెహోషువకు కూడా నేను తోడై ఉన్నానంటాడు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందామా. కట్టుటకు
మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకును, ప్రేమించుటకును, ద్వేషించుటకును, యుద్ధము చేయుటకును, సమాధానపడుటకును కష్టపడు వారికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? నరుల అభ్యాసము పొందవలని దేవుడు వారిని పెట్టి ఉన్న కష్టభావమును నేను చూచితిని. దేని యెహోషువ కాలమందు గ్రంథంలో 3వ అధ్యాయంలో మనం హెచ్చరిస్తున్న ప్రకారం ఆయన గొప్ప చేస్తాడనేటువంటి మాట హెచ్చరిస్తుంది అక్కడ. అదే ప్రకారమే ఆ దినమున కేక వేసి ఉమ్, అప్పుడు ఆ చదువుదాం. దినమున కేక వేసి నేను సంరక్షణకర్తనగా ఉండనొల్లను. నా ఇంట ఆహారమేమియూ లేదు, వస్త్రమేమియూ లేదు. నన్ను జతపనివానిగా నియమింపరాదనును. యెరూషలేములో పాడైపోయిన యోధా నాశనమాయెను. 3:7 గారు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనమ్మా. యెహోషువ ఉమ్. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకును తోడైనట్లు నీకును తోడైందును. నన్ను ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కనులెదుట నిన్ను గొప్ప చేయి మొదలు పెడుదును. చాలమ్మా. అయితే నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. మనకు సంవత్సర వాగ్దానం కూడా నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నాను మీ క్రియలను అని చెప్తున్నాడు. దోషములను క్షమించినటువంటి దేవుడు, క్రియలను ఎరిగినటువంటి దేవుడు ఈ సంవత్సరములో, ఈ నెల వాగ్దానములో మనల్ని గొప్పగా చేస్తానంటున్నాడు. మోషేకు తోడైన ప్రకారం యెహోషువకు తోడై ఉండి ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట గొప్పగా చేస్తారని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తున్నాడు. మరిగా చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 147వ వచనము 147వ అధ్యాయము 13వ వచనం చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 147 13వ వచనం. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. అయితే మనకి ఎంత అద్భుతమైనటువంటి మాట హెచ్చరిస్తున్నాడంటే, ఆయన అద్భుతమైనటువంటి మాట చివరిలో మనకు మాట్లాడుతున్నాడు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలు ఆశీర్వదించి ఉన్నాడు. అయితే మన మధ్య దేవుడు ఉన్నప్పుడు మనకు దేవుడు ఆశీర్వాదంతోనూ ఆయన త్రాసులోనూ మనం ఉన్నట్ల. మన మధ్యలో దేవుడు లేడు అంటే ఆయన త్రాసులో మనము లేనట్లేని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. కనుక ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. మనల్ని బలపరచాలంటే, మన కుటుంబం దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే ఆయన త్రాసులో మనం ఉంటే ఆయన మన గుమ్మములో ఉంటాడు. ఆయన త్రాసులో మనం ఉంటే మన మధ్యలో ఉండి మనల్ని, మన పిల్లలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. సేవా పరిచర్యంలో, కుటుంబములోన, సంఘములో, సమాజములో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మనల్ని ఆశీర్వదించాలి అంటే మనం ఆయన త్రాసులో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సమయం ఇచ్చినటువంటి అయ్య గారికి వందనాలు. నాతోటి జత పని వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. నా మాటలు ముగిస్తున్నా. Praise the Lord. Amen. సమయం ఎంత ఉందమ్మా? మరి కొన్ని మాటలు చెప్పమంటారా? మరి కొన్ని లోకము శరీరము లాగినను